పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఎందుకు గొప్ప పవన్ కళ్యాణ్కే తెలియాలన్నారు. పుష్ప 2 మూవీ కలెక్షన్లలో రేవంత్ అల్లు అర్జున్ కు 14% కమిషన్ దగ్గర చెడిందేమో అని ఎద్దేవా చేశారు. ఇక్కడి కమిషన్లతో ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే సీఎం పదవి నిలబడుతోందని విమర్శించారు బండి సంజయ్. సాధారణ ప్రభుత్వం వీళ్ళు ఏళ్ళే పైసలు 14% కమిషన్ తీసుకోవాలి. ఎవరు వస్తారని దుకాణం తెలిసారు. ఎవరు వస్తారా మధ్య బ్రోకర్ పట్టుకుని ఎవరు వస్తారా 14% తీసుకోవాలి. వాళ్ళు బిల్ పేమెంట్ చేయాలి. ఢిల్లీకి పోయి కట్టాలి. ఢిల్లీకి కడితేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. ఢిల్లీకి పోయి కడితేనే మంత్రుల పదవులు ఉంటాయి. ఒకళ్ళు సాటి వాళ్ళు వయసుకు పోయిస్తున్నారు పైసలు. నాకే తెలియదు. మీ పని తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం తెలియదు మరి. అంటే నాకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం. 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు. లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు. 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు. తులం బంగారం ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు. లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా పక్క చోళ చెప్పారు వాచానికి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ కమిషన్ల సర్కార్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 14% కమిషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరవుతున్నాయి. ఈ విషయంలో మంత్రుల మధ్య వార్ మొదలైందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మాజీ సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం నిండా ముంచింది అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులన్నీ మాజీ సర్పంచులు చేసినవే, అయినా వాళ్లకు బిల్లులు ఇవ్వకుండా అప్పుల పాలు చేయడం దుర్మార్గం అంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజా మాజీలారా, రాబోయే స్థానిక ఎన్నికల్లో మీ సత్తా చాటండి, మీకు అండగా మేమున్నాము, మీ పక్షాన అతి త్వరలో ఉద్యమిస్తామంటూ కూడా సర్పంచ్లని అడ్రస్ చేస్తూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మెడలు వంచి బిల్లులు చెల్లించేలా చేస్తాము, చేతగాని కాంగ్రెస్ సర్కారు వల్లే రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది, అల్లు అర్జున్ కు రేవంత్ కు ఎక్కడో చెడింది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యలో పుష్ప 2 ఈవెంట్ జరిగిందని కూడా మధ్యలో దానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ రేవంత్ ఏమన్నారో నాకు తెలియదు అంటూ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చిట్ చాట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను కూడా ఉటంకిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పవన్ రేవంత్ ఏమన్నారో నాకు తెలియదు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీలో గంటల తరబడి చర్చించాల్సిన అంశమే కాదు అంటూ కూడా పుష్ప 2 మూవీ గురించి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుంచి 14% కమిషన్లు దండుకుంటుంది అంటూ కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కేబినెట్ లోని కొందరు నిజాయితీ మంత్రులు ఉన్నారని, వారికి ఈ విషయం ఏమాత్రం నచ్చడం లేదని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కమిషన్లపై కాంగ్రెస్ లోనే అంతర్యుద్ధం నడుస్తుందని, ఎప్పుడైనా ఈ కమిషన్ల భాగవతం బద్దలు కావచ్చంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల మోజులో పడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికి కాంగ్రెస్ పాలకులు పరిమితమయ్యారే తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా గాలి కొదిలేశారంటూ కూడా బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మంజూరు కాక రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మాజీ సర్పంచులు రోడ్డున పడ్డ రేవంత్ రెడ్డి సర్కార్ చీమకు కుట్టినట్లయినా లేదంటూ కూడా ఆయన మండిపడ్డారు. మాజీ సర్పంచులకు కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అండగా నిలుస్తోందని కూడా ఆయన ప్రస్తావించారు. మాజీ సర్పంచుల పక్షాన అతి త్వరలోనే ఉద్యమిస్తామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కరీంనగర్ లో జరిగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన ప్రధానంగా మాజీ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలే ఆయన ప్రస్తావించారు. మాజీ ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తారనే నమ్మకంతో కలిసి వినతి పత్రం ఇచ్చామంటూ కూడా ఈ ఎవరైతే ఉన్నారో కరుణాకర్ అని సర్పంచ్లకి సంబంధించిన వ్యక్తి ఆయన ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని ఆయన కలిసి కూడా ఆయన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇవాళ మేము రోడ్డున పడ్డామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మా పక్షాన పోరాడాలని
సంజయ్ అన్నను కోరాము. అండగా ఉంటానని భరోసా ఇచ్చిన బండి సంజయ్ అన్నకు రుణపడి ఉంటామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులకు అండగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నామంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 12,769 మంది తాజా మాజీ సర్పంచులు ఉన్నారు. వీళ్ళందరికీ దాదాపు 1,300 కోట్ల రూపాయల బిల్లులు రావాలి. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు గాను ఒక్కో సర్పంచ్ కు 3 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా పల్లె ప్రగతి, రైతు వేదిక, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, హరితవనం, అలాగే రెవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ హాల్, హైమాస్ లైట్స్, అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్లు, మిషన్ భగీరథ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, మన ఊరు మనబడి వంటి అభివృద్ధి కార్యక్రమాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇవన్నీ జరిగాయంటే అది తాజా మాజీ సర్పంచుల వల్లేనని ప్రజలకు తెలుసంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రస్తావించారు. ఇవాళ సర్పంచులు లేకపోవడంతో గ్రామాల్లో తట్టడి మట్టి పోయించేటోళ్లు కూడా లేని పరిస్థితి ఉందని కూడా ఊర్లలో చర్చించుకుంటున్నారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ఆ బిల్లులన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఓట్లు దండుకున్న రేవంత్ ప్రభుత్వం ఏడాదైనా నయా పైసా బిల్లు చెల్లించకపోయే అంటూ కూడా ఎద్దేవా చేశారు. పాపం బిల్లుల కోసం ఈ తాజా మాజీ సర్పంచులు ఎక్కని గడపలేదు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దిగని గడపలేదు. ఎంపీడీఓ నుండి కలెక్టర్, చీఫ్ సెక్రటరీ వరకు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు మొదలు ముఖ్యమంత్రి వరకు అందరినీ కలిసి మొరపెట్టుకున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచులను రోడ్డున పడేశారంటూ కూడా వ్యాఖ్యానించారు. మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఎందుకు ఇవ్వాలనే భావనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచుల వైపు ప్రజలున్నారనే సంగతిని మర్చిపోతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేశారు. ఆయన ప్రభుత్వాన్ని నమ్మి అభివృద్ధి పనులు చేస్తే వాళ్ళ బతుకులకు బర్బాద్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రజల్లోకి వెళితే ఈ ప్రభుత్వాన్ని కాపాడటము ఎవరి తరము కాదని సంగతి గుర్తించుకోవాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా మాజీ సర్పంచులారా, కాంగ్రెస్ నమ్మి మీరు నిండా మోసపోయారు. ఇకనైనా కళ్లు తెరవండి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల జెండాలను పక్కన పెట్టి కాంగ్రెస్ ను ఓడించడమే ధ్యేయంగా పనిచేయండి అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. మీరు చేసే ఉద్యమానికి బీజేపీ పూర్తిగా అండగా ఉంటుంది. కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడను, మద్దతు ప్రకటించాలని చెప్పారు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో బీజేపీ ముందుండి మీ తరఫున పోరాడతాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం కూడా పదే పదే కూడా ఇదే వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల సర్కారు 8 నుంచి 14% కమిషన్లతో నడుస్తుంది. పెండింగ్ బిల్లులు మంజూరు కావాలంటే వాళ్ళకి 8 నుంచి 14% కమిషన్లు ఇస్తే మీ నిధులు అన్ని విడుదలవుతాయంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్లు దండుకునేందుకు ప్రత్యేకంగా 3 మంత్రులను పెట్టుకున్నారంటూ కూడా ప్రస్తావించారు. 14% కమిషన్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే బిల్లులు మంజూరు అవుతున్నాయి. ఈ కమిషన్ల సొమ్మును ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకుంటున్నారంటూ కూడా ప్రస్తావించారు. కప్పం కట్టకపోయి ఉంటే ఎన్నడూ ఆ సీట్లు ఎగిరిపోయాయి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కేబినెట్ లో కొందరు నిజాధిపరుల మంత్రులు కూడా ఉన్నారు. ఆ కమిషన్ల గోల భరించలేకే వాళ్ళు లొల్లి పెడుతున్నారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వం పట్ల ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నారు. వారికి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. కాలేజ్ యాజమాన్యాలు జీతాలు చెల్లించక కాలేజీలను మూసేస్తున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే రోగులను చేర్చుకోవడం లేదు. ఇకనైనా ప్రభుత్వం దిగి రావాలి అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సర్పంచులతో కలిసి ఉద్యమిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి బిల్లులు చెల్లించేలా చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ పెరిగిందనే అంశం పైన కూడా ఆయన ప్రస్తావించారు. 22% క్రైమ్ రేట్ పెరిగింది. మహిళలపై అత్యాచారాలు 28% పెరిగింది. శాంతి భద్రతలను కాపాడలేని చేతగాని సర్కార్ నడుస్తోంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్లకు ప్రజల బాధలు పట్టవు. ఢిల్లీకి పోయి కప్పం కట్టి పదవులను కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధను ప్రజలను ఆదుకోవాలని లేదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీలను అమలు చేయాలనే ధ్యాస లేదు.
రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారంటూ కూడా దానికి అడిగిన ప్రశ్న కూడా ఆయన ఏమన్నారు నాకు తెలియలేదు, నేను వినలేదు, నిజంగా గొప్ప నాయకుడు అని అంటే ఆయనలో మరి ఏం కనిపించిందో 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటూ కూడా ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, క్రైమ్ రేట్ పెరిగింది, మరి ఆయనలో గొప్ప నాయకుడు ఎట్లా కనిపించారో వారికే తెలియాలంటూ కూడా సెటరికల్ గా కామెంట్స్ చేశారు. వైశాలి. థ్యాంక్ యూ శ్రీచరణ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఎందుకు గొప్ప పవన్ కళ్యాణ్ కే తెలియాలన్నారు. పుష్ప 2 మూవీ కలెక్షన్లలో రేవంత్ అల్లు అర్జున్ కు 14% కమిషన్ దగ్గర చెడిందేమో అని ఎద్దేవా చేశారు. ఇక్కడి కమిషన్లతో ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే సీఎం పదవి నిలబడుతోందని విమర్శించారు బండి సంజయ్. సాధారణ ప్రభుత్వం వీళ్ళు ఏళ్ళే పైసలు 14% కమిషన్ తీసుకోవాలి, ఎవరు వస్తారని దుకాణం తెలిసారు. ఎవరు వస్తారా మధ్య బ్రోకర్ పట్టుకుని ఎవరు వస్తారా 14% తీసుకోవాలి, వాళ్ళు బిల్ పేమెంట్ చేయాలి, ఢిల్లీకి పోయి కట్టాలి. ఢిల్లీకి కడితేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, ఢిల్లీకి పోయి కడితేనే మంత్రుల పదవులు ఉంటాయి. ఒకళ్ళు స్టార్ట్ వాళ్ళు పోయిస్తున్నారు పైసలు. నాకు తెలియదు, మీ ఇబ్బంది తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు. మరి అంటే నాకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా పక్క చోళ చెప్పారు వాచానికి.